హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ మన కళ్ళ ముందున్నాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి అంచుల్లో చేరుకుంది. 2022 నుంచి ఉక్రెయిన్పై సైనిక దాడితో విరుచుకుపడుతుండటంతో రష్యా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిలో ఉందని దేశ ఆర్థిక మంత్రి మ్యాక్సిమ్ రెషెట్నికోవ్ తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై రష్యా త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, తర్వాత తిరిగి లేవడం కష్టమని హెచ్చరించారు. మహమ్మారి నుండి రష్యా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు అడుగులు వేస్తూనే ఉంది. గత 3 సంవత్సరాలుగా 2 దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. దీనికి తోడు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కావడం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక 3 మంత్రులకు రేవంత్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులకు అనుగుణంగా ప్రతి వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు పైన రేవంత్ ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ 5 రోజుల పాటు వర్షాలు, మరో 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, వీటితో పాటుగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అద్భుతంగా ఉందని యునైటెడ్ కింగ్డమ్ యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. 1997 నుంచి 2007 మధ్య 10 ఏళ్ల పాటు యూకేకు ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ఇంగ్లాండ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్ మరియు వ్యూహరచన వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ను స్థాపించారు. భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్తో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఇక ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 21 నుంచి జూలై 15 వరకు 3 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అలాగే మరో 16 రూట్లలో ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక అమెరికాపై అప్పుల భారం యాటా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా జాతీయ అప్పు $37 ట్రిలియన్ దాటింది. ఇది అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. కేవలం వడ్డీ చెల్లింపులకే యాటా $1 ట్రిలియన్ వరకు ఖర్చవుతోంది. ఇదే విధంగా అప్పులు పెరుగుతూ పోతే అమెరికా బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడి ఆ దేశ ఆర్థిక అభివృద్ధి నిలిచిపోవచ్చునని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. జూన్ 20 నాటి అమెరికా ప్రభుత్వంపై ఉన్న అప్పు దేశ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలో పెరిగే మొత్తం కంటే కూడా ఎక్కువ. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం పెద్ద సంస్కరణలు లేకుండా 2055 నాటికి అప్పు జీడీపీలో 156% పెరుగుతుంది. ప్రస్తుత స్థాయిలో పెరుగుతున్నటువంటి ఖర్చులు, స్థిరమైన వృద్ధి కారణంగా ఏటా $2 ట్రిలియన్ లోటు అప్పు పెరుగుదలకు దారితీస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన యువతిని సుష్మాగా గుర్తించారు. 27 సంవత్సరాలు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ అడ్డగుట్టలో సుష్మా కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. బుధవారం హైటెక్ సిటీలోని తన ఆఫీస్కి పని నిమిత్తం ఆమె వెళ్ళింది. రాత్రి అయినా సరే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆఫీస్ మేనేజర్కు తండ్రి అంజయ్య కాల్ చేశారు. అయితే రాత్రి 10:30 ఆమె ఆఫీస్ నుంచి బయలుదేరినట్టు మేనేజర్ వెల్లడించారు. దీంతో కుమార్తె ఆచూకీ కోసం అంజయ్య పలువురిని సంప్రదించారు. అయినా జాడ లభించకపోవడంతో కుమార్తె కనిపించడం లేదంటూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అంజయ్య ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ జూ నిర్వాహకులు మెగా అభిమానులను కుసి చేసే నిర్ణయం తీసుకున్నారు. జూలోని ఓ పులి పిల్లలకు క్లీంకారా అని పేరు పెట్టారు. దీని గురించి ఉపాసన ట్వీట్ చేశారు. 1 సంవత్సరం క్రితం మేము చూసినప్పుడు అది చిన్న పిల్ల. ఏడాది తర్వాత ఆ పులి పిల్ల ఇప్పుడు సరదాగా గడుపుతోంది. దాని పేరు క్లీంకారా. మా బిడ్డ పేరే దానికి పెట్టారు. ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ జూ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉండాలని మేము నమ్ముతాం, కానీ వాటిని జాగ్రత్తగా గౌరవంగా చూసేవారికి మేము మద్దతిస్తాం అంటూ ట్వీట్ చేశారు. ఇక పులి పిల్లకు మెగా ప్రిన్సెస్ పేరు పెట్టడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బర్త్డే గిఫ్ట్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు కావలసిన భూమిని నామమాత్రపు ధరలోనే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో 1500 కోట్లతో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి కాగ్నిజెంట్ కంపెనీ ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా 8 ఏళ్లలో 8000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాగ్నిజెంట్ 2009 మార్చి నాటికి 2029 నాటికి కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం ఐటీ హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శిల్పా శెట్టి ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయసులో కూడా తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. ఈ వయసులో కూడా యంగ్ లుక్లో మెస్మరైజ్ చేస్తుంది. పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి అద్భుతమైన శరీరాకృతి, ఫిట్నెస్కు యోగా కారణం. శిల్పా తరచుగా తన అభిమానులతో విభిన్న యోగాసనాలు లేదా భంగిమల్ని పంచుకుంటుంది. యోగా ఆమెను ఫిట్గా ఉంచుతుంది. బాలీవుడ్ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తుంది. శిల్పా తన యూట్యూబ్ ఛానల్లో తన అభిమానులకు యోగా ఎలా చేయాలో చెబుతుంది. శిల్పా శెట్టి ఫిట్గా ఉండడానికి కొన్ని ఆసనాలు కూడా రెగ్యులర్గా ఇక ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త టాప్ 10 న్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులారా, దయచేసి మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్కారం.